మరణాత అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామున మీకు అందించడం మాకెంతో సంతోషం. నాకు దేవుని వాక్యాన్ని అందించుచున్న దేవదేవునికి మహిమ కలుగునుగాక. అలాగే వాక్యమును అందుకొని వీడియో రూపంలో సిద్ధపరచగా మన ఛానల్ని ప్రేమించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ మరికొందరు కామెంట్స్, ఫోన్ కాల్స్ చేస్తూ దైవ సంబంధమైన కార్యక్రమంలో పాలిభాగస్తులు అవుతున్నారు. అందరిని బట్టి స్తుతిస్తూ మీరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే మీకు ఏమైనా ప్రార్థన అంశం ఉంటే మాకు తెలియచేయండి. కామెంట్స్ రూపంలో, ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేయండి. మీ గురించి మేము ప్రార్థన చేసే అవకాశాన్ని మాకును దయచేయండి. అలాగే మా గురించి కూడా ప్రార్థన చేయండి. దైవ సంబంధమైన ఆశీర్వాదమును పొందుకుందాం. రండి, ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జూలై 1 నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు జరుగు 40 దినముల మోషే ఉపవాసములు. మనము ఇప్పటికి 5వ రోజుకు వచ్చాం. ఈ 5 రోజులుగా లేదా ఈ గత 4 రోజులుగా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఒకే అంశము, ఇంచుమించు 40 అంశములు, 40 యొక్క వీడియోస్ ఉంటాయి. అదేంటంటే ఇజ్రాయేలీలకు దేవుడు ఐగుప్తు నుండి కానానుకు నడిపించాడు. ఐగుప్తు భూలోకానికి, కానా పరలోకానికి సాదృశ్యం. మనం కూడా భూలోకం నుండి పరలోక వాసులం అవ్వాలి. అదే దేవుని ఆలోచన, సంకల్పం. ఇజ్రాయేల్ ప్రజలు వెళ్తూ ఉండగా వారికి ఒక ఆలోచన వచ్చింది, కానా ఎలా ఉంటుంది అని. మరి పరలోకం ఎలా ఉంటుందో అని మనకి రావాలి కదా. కానా యొక్క స్వభావమే, ఆలోచనే, పోలికే పరలోకం యొక్క నమూనా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు మనం చదువుకుంటే ఇంచుమించు కానా అను దేశము ఎలాంటి పోలికలు కలిగి ఉందో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ, మొట్టమొదటిగా అది నీటి వాగులు గల దేశము, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆత్మ కలిగి జీవించేవారు పరలోకాన్ని సంపాదించుకుంటారు. ఆత్మతో నింపబడే వారికి ఆ ప్రాంతం. రెండవది లోయలు కలిగిన ప్రాంతం, శ్రమ పడే వారికి, శ్రమలో దేవుని యొక్క ఆనుకునే వారికి ఆ స్థలం. మూడవది అది నీటి ఓటలు కలిగిన లేదా కొండలు కలిగిన దేశము. కొండలు కలిగిన దేశము, కొండ అత్యున్నతమైన దేవుని మీద ఆధారపడే వారి గురించి చెప్పబడుతుంది. నాలుగవది నీటి ఓటలు కలిగిన లేదా పారు నీటి ఓటలు కలిగిన దేశము. ఇది సమృద్ధిని చూపిస్తుంది. క్రీస్తులో ఎవరైతే సమృద్ధిగా ఉంటారో ఆ వారికి ఆ కానా ఇవ్వబడుతుంది. ఈరోజు మనము అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం కాడి నుంచి రాయబడిన మాటల్లో కానా అగాధ జలములు గల దేశము. కానా ఎలాంటిదంట? 5వ అనుభవం, అగాధ జలములు గల దేశము. ఇక్కడ జలము మనందరికీ తెలుసు, కానీ అగాధ జలము అనే మాట ల్యాండ్ ఆఫ్ డీప్ వాటర్ కంట్రీ. ఆ దేశం ఎలాంటిదంట? అగాధ జలములు గల దేశము. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలారా, అగాధానికి మరొక పేరు చీకటి, మరణము, ఇంకా చెప్పుకుంటే దుష్ట సంబంధము. ఎందుకంటే యెషయా గ్రంథం 8వ అధ్యాయము చిట్ట చివరి వచనములో భూమి వైపు దేవుడు తేరి చూడగా వేదన, చీకటి, దృశ్యమైనవి మనం చూసామని పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథకర్త ద్వారా రాయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మరి కానా అను దేవుని పరలోకమునకు సూచనగా ఉన్న ఈ కానా ఎవరికి, ఎలాంటి వారికి, ఎలాంటి వారు చేర్చబడతారు అని అంటే, ఎవరైతే చీకటి, మరణము లేదా సాతాను యొక్క దుష్టత్వము నుండి మరల్చబడి క్రీస్తును పోలికగా, మనం ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో సృష్టి రహస్యాన్ని చూస్తాం. చాలామంది ఈ పాటికి ఆ మొదటి 5 వచనాలు చదివి ఇక దేవుడి గురించి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడే నేను గత నిమిషాల క్రితమే నేను అది చూశాను. అంటే క్రైస్తవులు ఈ 5 వచనాలు చెప్పలేరు అని.
అసలు బైబిల్ చదివే వారికి ఈ 5 వచనాలు తెలిస్తేనే దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. ఆది టైం, దేవుడు, భూమి, ఆకాశము సృజించెను అన్నారు. ముందు ఇవి తెలిస్తే దేవుడు అర్థమవుతుంది. అంటే చాలామంది తప్పులు కనిపెట్టేవారు ఈ మొదటి వచనం చదివే బైబిల్ మాకు అర్థం కాలేదన్నారు. మరి ఏమీ తెలియని వారు ఈరోజు బైబిల్ చదివేసి మాకు బైబిల్లో తప్పులు ఉన్నాయి బాగా తెలుసు అని అవహేళన చేయడం మరి బాధను కలిగించే అనుభవం. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం చదువుకున్న మాటలో మనం ఏం చూస్తామంటే 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడ ఈ మాట చదవగానే దేవుడే అల్లాడిపోతున్నాడు అంటున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. చీకటిలో ఉన్న ఆ ప్రజలను దేవుడు ఎలా రక్షించాలా అని ఆ రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేయుచున్న ఆ యొక్క అవకాశమును లేదా ఏర్పాటును చూసి దేవుడంట బాధిస్తున్న దేవుడే సంతోషించడం చూస్తాం. ఎందుకంటే చీకటిలో ఉన్న ప్రతి వారిని చూసి దేవుడు అల్లాడి వారిని దేవుడు ఆ కమ్మిన ఆ ప్రదేశము నుండి దేవుడు వెలుగు కమ్మని పలకగా ఆ చీకటి వెలుగుగా మారింది. ఇప్పుడు మేము దేవుని పెట్టారా, ఈ అగాధ జలము కొన్ని అనుభవాలకు సూచనగా ఉంది. మనం చదువుకోగానే అగాధం అనగానే చీకటి, మరణము, అలాగే దుష్టత్వము అని ఎలాగైతే అంటామో వాటి నుండి బయటపడే వ్యక్తి నిత్యరాజ్యమైన పరలోకాన్ని స్వతంత్రించుకునేవాడు. అందులో ఉండేవాడు కాదు, దానితో సహవాసం చేసేవాడు కాదు, చీకటి నుండి బయటకు వచ్చేవాడు. 1 పేతురు 2:9 ప్రకారం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 వచనములో ఇంతకాలం ఇంకా చీకట్లో లేదా మరి నిద్రలో ఉంటావు, లే, నీ మీద దేవుని వెలుగు కమ్ముతుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మేలుకునే వారముగా, చీకటిని పోగొట్టుకునే వారముగా మనం ఉండాలి. ఇంకా మనం చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధం అని రోమపత్రిక 13వ అధ్యాయము మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టలేదు అన్నీ దేన్ని చూపిస్తున్నాయి అంటే అగాధ జలము అనగానే మొట్టమొదటిగా దేవుని యొక్క సృష్టి కనబడుతుంది. దేవుడు మనుషులందరినీ మంచిగానే చేశాడు, కానీ సాతాను వారిలోనికి అగాధము అని పిలువబడుతున్న ఈ పాపపు క్రియలు, దుష్ట సంబంధము, పాపము, శాపము వంటివి తీసుకురాగానే మనుషులు అదే ఇక నా పని అయిపోయింది, నేనేమీ చేయలేను అనుకుంటారు. వారి కొరకే ప్రభుని యేసుక్రీస్తు భూలోకానికి దిగి వచ్చి నరవతారిక 33.5 సంవత్సరములు జీవించి మానవులందరి కొరకు ప్రాణం పెట్టి నిత్యరాజ్యమైన పరలోక రాజ్యాన్ని ఇచ్చారు. ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి శాపాన్ని వదులుకొని ప్రభు దగ్గరికి రావాలనుకుంటారో అగాధ జలములపై అల్లాడుచున్న దేవుని ఆత్మ ప్రతి వారిని వెలుగు కమ్మని పలికినట్లుగా నిన్ను పరిశుద్ధపరచునుగాక, నీలోనికి ఒక నూతన తేజాన్ని పలికించునుగాక. ఈరోజే దేవుడు మాట్లాడుచుండగా ఈ 5వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాం కదా, నిర్గమకాండం 5వ అధ్యాయంలోనే దేవుడు తాను చేయబోచున్న ఒక్కొక్క కార్యాన్ని ఈ 5వ అధ్యాయం కాడి నుంచి 12వ అధ్యాయం వరకు ఒక్కొక్కటికి మనం చూస్తాం. దాన్ని 10 తెగుళ్ళు అని అంటాము. అసలు అది తెగులు కాదు, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు. ఇజ్రాయేల్ ప్రజలకి ఏమో ఆశ్చర్యమైన కార్యాలుగా కనబడితే ఐగుప్తీయులకు అవి తెగుళ్ళుగా కనబడ్డాయంట. కానీ ఆశ్చర్య కార్యాలు పక్కన పెట్టేశారు, 10 తెగుళ్ళు అంటూ మొదలుపెట్టారు. సరే, ఒక్కసారి మనిషి మైండ్లో వాటిని నాటుకుపోయిన తర్వాత అదేంటి ఇదేంటి తెలియనంత వరకు కూడా చిన్నపిల్లలు చూడండి, తెలియని వయసులో ఉన్నప్పుడు అదేంటి ఇదేంటి అని తెలుస్తారు. వారికి చెప్పిన తర్వాత వారికి ఒక వయసు వచ్చిన తర్వాత వారు తెలుసుకొని తమ పిల్లలకు చెప్తారు. అంటే సృష్టి నేర్పిస్తుంది, నేర్చుకోవాలి అనుకున్న వారందరికీ నేర్పిస్తుంది. నాకే అంతా తెలుసు, నేనే అంతా చేయగలను అంటే వాడు అక్కడితో ఆగిపోతాడు. మన జీవితంలో కూడా అగాధ జలములు దేన్ని చూపిస్తున్నాయి అంటే దేవుని సర్వభౌమాన్ని చూపిస్తున్నాయి. ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో, చీకటి మీద ఆయనకున్న ఆ పట్టేంటో మనం చూడగలుగుతాం ప్రేమ దేవుని. ఇక రెండవది అగాధ జలం దేన్ని చూపిస్తుందంటే దేవుడు దాచిపెట్టిన
ఆ మరుగైన అనుభవాన్ని బైబిల్ సెలవిస్తుంది. మరుగైన ధననిధిని నీ కొరకు దాచిపెట్టాను అంటాడు. ఎస్, మన దేవుడు ఎవడో తెలుసా? ఒక శ్రేష్టమైన దానిని ఆయన దాచిపెడతాడు. ఆ దాచిపెట్టే అనుభవాలు మనమేమనుకుంటాము? చూడండి, కనబడకూడదని పెట్టుకుని దాచిపెట్టినప్పుడు ఏ చీకట్లోనో మనుషులకి కంటికి కనబడని చోట పెడతాం. అంత మాత్రమున అది పాపం అయిపోతుందా? ఈ లోకమంతా అనుకుంటుంది ఆ వ్యక్తి. అందుకని అంటారు కదా, ఈ మాట నేను చెప్పొచ్చో లేదు, తాడి చెట్టు కిందకు నిలబడంట మజ్జిగ తాగిన లోకం ఏమనుకుంటుంది? అది కళ్ళే, వాడు కళ్ళే తాగుతున్నాడు, ఎందుకంటే తాడి చెట్టు ఉంది కాబట్టి. కింద ఏముంటుంది? తాటి కళ్ళే ఉంటుంది. లేదండి ఆ వ్యక్తి మజ్జిగ కోసం వచ్చాడు, మజ్జిగ తాగుతున్నాడు అంటే, లేదు, కళ్ళు తెల్లగా ఉంటుంది, వాడు తాగేది తెల్లగా ఉంది. మజ్జిగ తెల్లగానే ఉంటుంది, పాలు తెల్లగా ఉంటుంది, ఏం కానీ మనం అది కళ్ళే. ఒక ముద్ర వేసేసుకుంటాం అంతే. మనం దేవుని యొక్క సార్వభౌమాన్ని తెలుసుకున్న మనము దేవుడు మన కొరకు దాచిపెట్టిన మరుగైన దీవెనలు కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ మీకు చెప్పుటకు, వాటిని వివరించుటకు సమయం ఉంది, కానీ నేను మనకున్న సమయాన్ని బట్టి క్లుప్తంగా చెప్తున్నాను. రెండవది, ప్రభు మన కొరకు దాచిపెట్టిన మరుగైన లోతైన ధననిధి అనుభవాన్ని మనం చూడవచ్చు. దేవుడి కొరకు ఎదురు చూసేవాడు నూతన అనుభవాన్ని పొందుకుంటారు, లోతైన దీవెనలు పొందుకుంటారు. మన దేవుడు పై దీవెనలు ఇచ్చేవాడు కాదు. ఈరోజు చాలామంది చేపలు ఎక్కడ పడతారా అంటే సముద్రం ఒడ్డున పడతాయంటారు. ఎందుకంటే అలలు దాటి వాడు ఎప్పుడు బయటికి వెళ్ళడం, లోపలికి వెళ్ళడం. కానీ చేపలు పట్టేవాడిని అడగండి, వాడు పడవని లోతుగా సముద్రంలోనికి తీసుకెళ్తాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే అలలు చూసి సముద్రం అంటే అలలతో ఉంటుంది అని. కానీ సముద్రము ప్రశాంతమైన నెమ్మది కలిగి ఉంటుంది. ఏదైనా గాలి తుఫాన్లు వస్తేనే తప్ప అల్లాడుతుంది. కానీ ప్రశాంతమైనది ఏదైనా అంటే సముద్రం మధ్య భాగం. అక్కడికి వెళ్ళి చూస్తే ప్రశాంతత, నిమ్మలత్వాన్ని మనం చూడగలం. కానీ మనం ఒడ్డును కూర్చొని నేను వెళ్ళిపోవాలి అనుకుంటే సాధ్యము కాదు. అలలు చూసి అదే సముద్రం అనుకుంటే ఎలాగా? సముద్రంలో ఒక భాగం అనే విషయాన్ని తెలుసుకోవాలి. అగాధం అనగానే చీకటి, పాపము, శాపము అనుకుంటే ఎలాగా? వాటిని జయించి వచ్చు దేవదేవుడు, జయించిన ప్రజలను రక్షించడానికి వచ్చిన దేవదేవుని యొక్క సృష్టి, ఆయన లోతైన అనుభవములు, దీవెనలు మనం చూడగలుగుతాం. మూడోది, మనం చూసిన వారమైతే ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటో తెలుసా? ఒకటి సృష్టి రహస్యం, రెండవది దేవుడు దాచిపెట్టిన మరుగైన ధననిధి, మూడవది దేవుడి యొక్క సార్వభౌమాధికారము. ఆయన శ్రమల్లో ఉన్న వారిని, కీర్తన గ్రంథము 42వ కీర్తన 7వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. కీర్తన గ్రంథము 42వ కీర్తన 7వ వచనం. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడను పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నీ మీదగా పొర్లి పారుచున్నవి. చూడండి, అక్కడ ఏమంటే కరుడు అనే మాటకు రాయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే దేవుని యొక్క సృష్టి రహస్యము మనకి తెలిస్తే ఆయన సర్వాధికారం ఏంటో తెలుస్తుంది. చూడండి, జలధారులంట ఏమంటున్నాయట? కరుడు అని చెప్పి ఆయనను పిలుచుచున్నదంట. ఆయన సార్వభౌమాన్ని ప్రకటిస్తుంది, ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది, ప్రభు యొక్క సార్వాధికారమునకు లోబడుతుంది. ఏమండి, యోనా గ్రంథంలో కూడా అల్లాడుచున్న సముద్రంలోనికి మత్స్యము రాలేదా? దేవుడి మాట వినలేదా? సముద్రము నెమ్మలించలేదా? ఎన్ని పర్యాయములు అగాధ జలములపై దేవుని యొక్క కృప, ఆశీర్వాదములు మనం చూడలేదు. కాబట్టి పాపములో ఉన్న వ్యక్తులను మనం మారాలి, పరిశుద్ధతలోనికి రావాలనుకుంటే ఇదిగో దేవుడు పరలోకాన్ని ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. పరలోకం ఎవరికి ఎలాంటిది అని అంటే, పాపులను పరిశుద్ధులుగా మార్చి ఆ పరిశుద్ధులైన ప్రజలకు తన రాజ్యమైన పరలోకాన్ని ఇవ్వడానికి ప్రభు ఆశపడుతున్నాడు. అలాంటి అగాధ జలముల మధ్య నువ్వు ఉంటే రా. అది లోతుగా అనిపించవచ్చు, చీకటి అనిపించవచ్చు, లోపల ఏముంటుందో అనుకోమాక, దేవుని ఆశీర్వాదములు నీ మీద సమృద్ధిగా ఉన్నాయి. నన్ను ఎవడో మార్చలేడు అనుకున్న నిన్ను కూడా మార్చగలిగిన వాడు, దీవించగలిగిన వాడు ప్రభువుకి మన రెండు చేతులు జోడించి, ప్రభువా కాన అగాధ జలములు కలిగిన ఏ డీప్ వాటర్, లోతుగా ఉన్నాయి కదా అని అనుకుంటే ఆ నీరే దీవెన, అవసరము, ఆశీర్వాదము కనుక వాటిని పొందగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించేలాగిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విన్న వాక్యం ప్రకారం మేము జీవించే కృప దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మోషే ఉపవాసముల
5వ రోజు దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యాంతము తోడయుండి మనల్ని బలపరుచునుగాక. ఆమె అందరికీ మరణాత.